శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము దేవగురు బృహస్పతి రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. 2 జూన్ 2026 రోజున దేవగురు బృహస్పతి మిథున రాశిని వదిలేసి కర్కటక రాశి ఉచ్చ రాశి లోపల రాబోతున్నాడు. 31 అక్టోబర్ 2026 వరకు అయితే ఈ కర్కటక రాశి లోపల ఉండబోతున్నాడు. దాని తర్వాత మళ్ళీ సింహ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. మీరు మామూలుగా కనుక చూసుకున్నట్లయితే చాలా మంది అడుగుతున్నారు, రోజులు ఇంత వేగంగా ఎలా వెళ్ళిపోతున్నాయని, రోజులు ఇంత వేగంగా ఎలా గడిచిపోతున్నాయి. మనం చూస్తూ చూస్తూ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు జనవరి నుంచి ఇప్పుడు మే ఎండింగ్ వరకు వచ్చాం. మనం ఇన్ని రోజులు ఎలా గడిచిపోయాయి మనం తిరిగి చూస్తే మనకు అంత అర్థం అవ్వదు, అంత వేగంగా వెళ్ళిపోయాయి. దేవగురు బృహస్పతి వల్ల. దేవగురు బృహస్పతి అతిచార స్థితిలో ఉన్నాడు ప్రస్తుతానికి. ఈ అతిచార స్థితిలో ఉండడం వల్ల 2026, 2027 ఈ 2 సంవత్సరాలు ఏవైతున్నాయో ఎంత వేగంగా వెళ్ళిపోయాయో అసలు మీ ఊహకులంగా అందదు. చాలా అవుతాయి దీని మధ్య లోపల, కానీ సమయం ఎంత వేగంగా వెళ్ళిపోతుందో మనకు అసలు అర్థం కాదు. అని ఇంకో విషయం తెలుసుకోండి, దేవగురు బృహస్పతి ఇంపార్టెంట్ చాలా ఎక్కువ ఉంది. జూపిటర్ ట్రాన్సిట్ అయిన తర్వాత దీని ప్రభావం వ్యక్తిగత జీవితంతో పాటు దేశం పైన కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ మనం దేశం గురించి మాట్లాడుకోవట్లేదు, వ్యక్తిగతంగా కూడా మాట్లాడుకోబోతున్నాం. అందువల్ల ప్రతి ఒక్క రాశికి దీని ప్రభావం వేరే వేరేలా ఉంటుంది. ఈ ప్రభావాన్ని మీరు కేవలం లగ్న రాశి ఆధారంగా ఫస్ట్ చూడండి, రెండోది చంద్ర రాశి ఆధారంగా చూడాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు లగ్నానికి ఇవ్వండి, రెండోది మీరు చంద్ర రాశికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు చంద్ర రాశి చూడండి, వద్దనట్లేదు, కానీ లగ్నాన్ని ఫస్ట్ చూసుకొని చూడండి. రెండో విషయం ఏంటంటే మీ జాతకం లోపల కర్కటక రాశి, వృశ్చిక రాశి, అలాగే మీన రాశి, అలాగే మకర రాశిలో ఏవైనా గ్రహాలు ఉన్నట్లయితే ఆ గ్రహాల పైన కూడా ఈ దేవగురు బృహస్పతి ప్రభావం రాబోయే రోజుల్లో ఉండబోతుంది. దానికి సంబంధించిన కారకత్వాల లోపల గురువు అనుగ్రహించిన తర్వాత ఆ కారకత్వాలు మీ జీవితం లోపల ఉదయించుతాయి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అని ఒక మాట చెప్తా. ఈ దేవగురు బృహస్పతిని కనుక మీరు పరిశీలించినట్లయితే కాలచక్రం లోపల శుభగ్రహాల లోపల దేవగురు బృహస్పతికి మొదటి స్థానం ఇవ్వడం జరిగింది. గురువు అనుగ్రహం గనక మన జీవితంలో ఉన్నట్లయితే గురువు అనుగ్రహం గనక మన జీవితంలో ఉన్నట్లయితే ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, దాని నుంచి చాలా ఈజీగా బయటపడతాము. గురువు అనుగ్రహం గనక లేకపోయినట్లయితే చేసిన పని 10 సార్లు చేసినా కూడా అది అనుకున్న రకంగా రాదు. సో ఇంపార్టెంట్ ఏంటంటే గురు అనుగ్రహం చాలా ముఖ్యమైనది. గురు అనుగ్రహం ఉన్నట్లయితే తప్పకుండా ఉండాలి. అది దేవగురు బృహస్పతి కావచ్చు, భౌతిక జీవితంలో ఉండే మన గురువు గారు కావచ్చు, లేకపోయినట్లయితే గురు స్వరూపంలో ఉన్న ఆ దక్షిణామూర్తి కావచ్చు, అనుగ్రహం తప్పకుండా ఉండాల్సిందే. మాత, పిత, అలాగే గురువు, వీళ్ళు ముగ్గురు ఆశీర్వాదం కనుక మన జీవితంలో ఉన్నట్లయితే చాలు. అందుకే జాతకం లోపల 3 గ్రహాలు బలంగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఒకటి సూర్యుడు, రెండోది చంద్రుడు, మూడోది దేవగురు బృహస్పతి. ఈ 3 గ్రహాలు ఇంపార్టెంట్ అంత ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క రాశికి దీని ప్రభావం వేరే వేరేలా ఉంది. ఇప్పుడు మీ లగ్న రాశి అనుసారంగా మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది.
చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. మిథున రాశి. మిథున రాశి వారికి దేవగురు బృహస్పతి గనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి అలాగే దశమాధిపతి అవుతారు. ఈ దేవగురు బృహస్పతి రాబోయే రోజుల్లో మీ రాశి లగ్న రాశి నుంచెలా రెండో భావంలో అయితే ఉండబోతున్నాడు. ఒక విషయం తెలుసుకోండి, దేవగురు బృహస్పతి ధన కారకుడు, రెండో భావానికి కారకుడంగా దేవగురు బృహస్పతి అవుతాడు. సో దేవగురు బృహస్పతి దృష్టి సంబంధం కనుక మీరు పరిశీలించినట్లయితే దశమ స్థానం పైన ఉండబోతుంది. దశమ స్థానం పైన దేవగురు బృహస్పతి దృష్టి సంబంధం ఉండడం వల్ల ఇది విశేషంగా కెరియర్ పరంగా మిథున లగ్నం కావచ్చు, మిథున రాశి వారు కావచ్చు, రాబోయే రోజుల్లో గురు అనుగ్రహం, గురు తోడుగా ఉండడం వల్ల కొన్ని కెరియర్ లోపల ఆగిపోయిన సమస్యలు, ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా నక్షత్రాన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఎప్పుడైతే ఈ దేవగురు బృహస్పతి పుష్యమి నక్షత్రాన్ని దాటుకుంటూ వెళ్తుంటారో, పుష్యమి నక్షత్రం అలాగే అశ్లేష నక్షత్రాన్ని ఎప్పుడైతే దాటుకుంటూ వెళ్తారో అప్పుడు ఈ దేవగురు బృహస్పతి మీకు రిజల్ట్ పాజిటివ్ మొదలవుతుంది. అప్పుడు ఈ దేవగురు బృహస్పతి రిజల్ట్ పాజిటివ్ ఇవ్వడం మొదలవుతుంది. కానీ ఒక విషయం చెప్తా, దశమ స్థానంలో ఉన్న శని దేవుడు, రెండో భావంలో ఉన్న దేవగురు బృహస్పతి నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఎప్పుడైతే ఈ దేవగురు బృహస్పతి పుష్యమి నక్షత్రంలో వెళ్తారో అప్పుడు మీకు ఇంకా మరి మంచి అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో ఉంటాయి. దేవగురు బృహస్పతి సెకండ్ హౌస్లో ఉన్న తర్వాత ఫ్యామిలీ లోపల ఇతపూర్వం క్లేష్ ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే, ఏమైనా కలహాలు కనుక నడుస్తూ ఉన్నట్లయితే అక్కడ కొద్దిగా సెటిల్మెంట్ అవుతుంది. అండ్ రాబోయే రోజుల్లో భోజనం పట్ల నియంత్రణ చాలా ఎక్కువ అవసరం. మీరు కనుక మద్యం, మాంసాహారిని కనుక ఎక్కువ సేవించుతున్నట్లయితే అవి ఎక్కువ తీసుకోకండి. మీరెంత ఆకు కూరగాయలు ప్రకృతితోటి మీరెంత దగ్గర సంబంధం పెట్టుకుంటారో భోజనం ద్వారా మీకు అంత హెల్త్ పరంగా చాలా బాగుండగలుగుతుంది. లేకపోయినట్లయితే హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ అవుతాయి. బాడీ లోపల ఫ్యాట్ పెరుగుతుంది, సడన్లీ బాడీ కొద్దిగా ఉబ్బడం మొదలవుతుంటుంది. బాడీ లోపల చిన్న చిన్న తెలియకుండా స్టొమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీ జాతకంలో కనుక ఈ కర్కాటక రాశిలో రాహు ఉన్నట్లయితే కొద్దిగా హెల్త్ లోపల కొద్దిగా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు దేని గ్రహణం చేస్తున్నారో దాని ప్రకారంగా మీరు రాబోయే రోజుల్లో మారుతారు. దేవగురు బృహస్పతి రెండో భావంలో ఉన్న తర్వాత సోర్సెస్ ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఏవైనా మీకు రావాల్సిన డబ్బు ఉన్నట్లయితే అటుపక్క నుంచి డబ్బు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సేవింగ్స్ రాబోయే రోజుల్లో చక్కగానే కనబడుతున్నాయి. రాబోయే రోజుల్లో కొద్దిగా మీరు వెండి కొనే అవకాశం అయితే ఎక్కువ సంయోగం అయితే ఉండబోతుంది. ఈ దేవగురు బృహస్పతి దృష్టి సంబంధం చూసుకున్నట్లయితే 6th హౌస్ మీద 5th ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఎవరైతే జాబ్ చేస్తున్నారో, జాబ్ మాని ఇంకేదైనా కొత్త చేయాలని అనుకుంటున్నారో, లేకపోతే చేస్తున్న జాబ్ తోటి ఇంకొక జాబ్ వెతకాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారికి ఈ దేవగురు బృహస్పతి మంచి రిజల్ట్స్ అంటే ఇవ్వగలుగుతారు. ఆధ్యాత్మిక పరంగా ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారు, ఇది వాళ్ళకు ఒక మంచి సంయోగం అనుకోవచ్చు. స్పిరిచువల్ పరంగా కెరియర్ లోపల గ్రోత్ అయితే 100% అయి తీరుతుంది. అని దేవగురు బృహస్పతి 6th హౌస్ పైన ఆస్పెక్ట్ ఉండడం వల్ల శత్రులు గుప్త శత్రులు అవుతారు. అంటే ఇంత పూర్వం ఎవరైతే శత్రులు ఉండేదో రాబోయే రోజుల్లో వాళ్ళతో సంబంధం కుదురుతుంది. కానీ వాళ్ళతో సంబంధం కుదిరిందని మీరు మరీ సంతోషపడకండి. వాళ్ళు మీ దగ్గర వచ్చి మిమ్మల్ని మీ వెనకాల నుంచి వార్చడానికి అయితే ప్రయత్నం ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే శత్రులు గుప్త శత్రులు అవుతారు. అండ్ రాబోయే రోజుల్లో హెల్త్ లోపల కేర్ 100% తీసుకోండి. కొద్దిగా వాకింగ్ ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. బాడీ లోపల కొలెస్ట్రాల్ కొద్దిగా ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవడానికి కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయండి. అని ఏదైనా లోన్ కోసం కనుక మీరు ప్రయత్నిస్తున్నట్లయితే, బ్యాంకు నుంచి ఇల్లు కోసం లోన్ కోసం కనుక ప్రయత్నిస్తున్నట్లయితే లోన్ దక్కే అవకాశం ఉంది. బిజినెస్ కోసం కూడా ఏదైనా లోన్ కోసం మీరు ప్రయత్నిస్తున్నట్లయితే లోన్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కానీ బిజినెస్ లోపల సడన్లీ కొన్ని మార్పులు అయితే తప్పకుండా జరిగి తీరుతాయి. దేవగురు బృహస్పతి 7వ దృష్టి 8వ స్థానం పైన ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ఉచితంగా ఎవరికి ఏ ప్రకారంగా సలహా ఇవ్వకండి.
ఉచితంగా ఏ ప్రకారమైన సలహా అస్సలు ఇవ్వకండి. మీరు ఏదైనా ఉచితంగా సలహా ఇవ్వడానికి చూసినట్లయితే అవతల వ్యక్తి ప్రభావం మీ పైన పడుద్ది. మీ ప్రభావం అవతల వ్యక్తి మీద పడుద్ది. 100% తెలుసుకోండి. రెండోది, ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో, ఎవరైతే అస్ట్రాలజర్స్ ఉన్నారో, ప్రొఫెషన్ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో కెరియర్ లోపల ఎంతో కాస్త మార్పులు 100% జరుగుతాయి. ఎందుకు? అష్టమ భావం పైన, అలాగే అష్టమాధిపతి పైన దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం ఉండడం వల్ల మార్పు అయితే తప్పకుండా జరుగుద్ది. దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం ఏదైతే ఉందో దీన్ని అమృత దృష్టి అంటారు. దీని అమృత దృష్టి ఉండడం వల్ల రాబోయే రోజుల్లో కెరియర్ లోపల చాలా మార్పులు అయితే 100% జరిగి తీరుతాయి. కానీ కెరియర్ లోపల మార్పులు ఏవైతే ఉన్నాయో బాగానే ఉంటాయి. అంత ఇబ్బందికరంగా అయితే ఉండవు. కానీ జాతకం లోపల, మీ జాతకం లోపల దశ అంతర్దశ చూసుకోండి. గ్రహస్థితిని చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే ఈ దేవుగురు బృహస్పతి ప్రభావం ఏదైతే ఉందో మిథున రాశి వారికి బాగుంది. 2 విషయాల్లో అతి జాగ్రత్తగా వహించాలి. ఒకటి హెల్త్, రెండోది ఏంటంటే అవతల వ్యక్తికి గ్యారంటీగా అస్సలు వెళ్ళకండి. మీరు గ్యారంటీ లాంటి ఏదైనా చేయడానికి ప్రయత్నించినట్లయితే చాలా ఇబ్బందులు అవుతాయి. భవిష్యత్తులో దాని నుంచి కోలుకోవడానికి మీకు చాలా కష్టాలు, నానా యాతనలు, తిప్పలైన తర్వాత అప్పుడు దాని నుంచి బయటపడగలుగుతారు. కానీ నా సలహా ఏంటంటే ఎవరి దాని లోపల గ్యారంటీ, ష్యూరిటీ లోపల అస్సలు మీరు మధ్యలో వెళ్ళకండి. ప్రతిరోజు ఒక పని చేయండి. మీరు ఎక్కడైతే ఉంటారో ఆ ఊర్లో, ఆ ఏరియాలో కనుక ఏదైనా దేవాలయం ఉన్నట్లయితే ప్రతిరోజు వెళ్తూ ఉండండి. వెళ్ళి అక్కడ ప్రతిరోజు ఆ దేవాలయానికి, ఆ గుడికి 27 ప్రదక్షిణలు చేయండి. 27 ప్రదక్షిణలు చేయండి. ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. బాడీ లోపల గురు బలం కూడా పెరుగుతుంది. కానీ ఈ గురు బలం ఉండడం వల్ల కోర్ట్ కేస్, పోలీస్ కేస్ లాంటివి ఏవైనా మీ పెండింగ్ ఉన్నట్లయితే అటుపక్క నుంచి తీర్పు, గెలుపు మీ దగ్గర నుంచి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉండబోతున్నాయి. ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ లోపల అడగడానికి ప్రయత్నించండి. సర్వం శుభార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.